మాటలు రావట్లేదు. సంతోషం, ఆనందం, ఓ రకమైనటువంటి ఏదో తన్మయత్వం. నాకు అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్నటువంటి ఎవరైనా చూసినా కానీ నాకు సాక్షాత్తు మా నాన్నగారు మాలధారణలో ఉన్నప్పుడు ఆయన చూసినప్పుడు ఎటువంటి అనుభూతి కలిగి నాకు అలాగే కలిగింది. మిగతా ఏ మాలలో ఉన్నా ఏ మతస్థులైనా నేను బహుశా ఈవేళ నేను ఆరాధించలేను, ఈవేళ నేను వాళ్ళు చూడలేను. అయ్యప్ప స్వామి మాల అంటే చాలు నాకు ఇంకా ఒక తెలియని ఒక ఫీలింగ్, తన్మయత్వం. ఈరోజు సాక్షాత్తు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహాతల్లి ఒడిస్సాలో మయూర్భంజ్ అని చెప్పేసి ఒక జిల్లాలో ఊరు పేరడ సమ్మదో ఒక చిన్న పల్లెటూరు, ఓ రకం చెప్పాలంటే ఒక గిరిజన గ్రామం. అక్కడ పుట్టారు ద్రౌపది ముర్ము గారు. ద్రౌపది అనే పేరు పెట్టుకోరు, బట్ ఆమె గొప్పతనం తెలిసి ఈమెకు పెట్టున్నారు. చదువుకున్నారు, బాగా ఎదిగారు, టీచర్గా చేశారు, కౌన్సిలర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్గా, ఈరోజు రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఈ జర్నీలో ఆమె ఎన్నో చూశారు. తన భర్త చనిపోయి బిడ్డలు చనిపోయినా కానీ ప్రజాసేవకి అంకితమయ్యారు. ఆమె వయసు 67 సంవత్సరాలు. ఈరోజు అయ్యప్ప దీక్ష తీసుకొని అయ్యప్ప స్వామి వారి యొక్క 18 మెట్లు, బంగారం మెట్లు ఎక్కుతూ ఆమె వెళ్తున్న విధానం చూస్తే అండి పొలగించిపోయిందండి ఆ మనసు. తల్లి అదృష్టం చేసుకున్నామమ్మా అనిపించింది. తల్లి ఇన్నాళ్ళకి భారతదేశంటువంటి హిందువులకు సంబంధించేసి ఒక గొప్ప మెసేజ్ ఇచ్చావమ్మా అనిపించింది. ఏం మెసేజ్ ఇచ్చారామె? నువ్వు ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా దైవం పట్ల, దైవారాధన పట్ల నువ్వు ఒక సామాన్య భక్తుడివే. అదే ఆ తల్లి చూపించారు. ఇందాక యాక్చువల్గా ఆమె తప్పుడు పెను ప్రమాదం అని చెప్పేసి హెలికాప్టర్ న్యూస్ వచ్చింది. వాస్తవానికి బొమ్మ దగ్గర ఆమె హెలికాప్టర్ దిగాలి, అక్కడేదో ఇష్యూ వచ్చిందట, హెలిప్యాడ్ అక్కడ కాదని చెప్పేసి వేరే చోటకి మార్చారు. నిన్న నైట్ ఆ హెలిప్యాడ్ మొత్తం వేశారు, బట్ ఆ కాంక్రీట్ మొత్తం ఆరలా, దాని హెలికాప్టర్ దిగ్గానే కుంగిపోయింది. అప్పుడు ప్రమాదం అన్నారు, బట్ లక్కీలీ అంత స్టాఫ్ గట్టి ఇబ్బంది లేదు, ఆమె సేఫ్గానే బయటకు వచ్చారు. ఇక ఆ తర్వాత స్వామివారి యొక్క సన్నిధానానికి చేరుకున్నారు. కార్తీక మాసం తొలి రోజు స్వామివారిని దర్శించుకున్నారు. నియమనిష్టలతో అయ్యప్ప మాలలో ఉన్నారు కాబట్టి ఆమె 18 మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళినారు, దర్శనం చేసుకున్నారు. ఇది చూసి నాకు అనిపించింది, మామూలుగా మన భారతదేశంలో మామూలుగా ఏదైనా దేవస్థానాలు అన్నప్పుడు తిరుపతి, తర్వాత చూసుకుంటూ అయోధ్య, ఇలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్తూ ఉంటారు. శబరిమల నాకు తెలిసి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, ఉప రాష్ట్రపతులు కానీ వెళ్ళిన దాఖలాలు లేవు. మామూలుగా అయ్యప్ప స్వామి అన్నప్పుడు ఆ శబరిమల గిరుల్లో ట్రావెల్ దేవస్థానంలో అంటూ ఉంటారు, బట్ వాస్తవానికి మన మకర దర్శనం అన్నట్టు ఆ జ్యోతి దర్శనం వెలిగిస్తారు కదా, అది ఆ కొండ గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనుల్లో ఉన్నటువంటి ఆ రోజు వారు వెలిగిస్తారు అది జ్యోతి. సాక్షాత్తు స్వామివారి అని చెప్పేసి అనుకుంటారు, బట్ ఆ తర్వాత తెలిసింది అది గిరిజనులు వెలిగిస్తారు అని. నిజమైనటువంటి అయ్యప్ప స్వామి భక్తులు ఎవరయ్యా ఏంటన్నప్పుడు గిరిజనులే, వాళ్ళ ఆచార వ్యవహారాలే. అతను ట్రావెల్ దేవస్థానం వల్ల లైక్ బోర్డు లైక్ ఇవన్నీ వచ్చింది. సో ఆ ఆదివాసీ తెగకు చెందినటువంటి ఆమె కాబట్టి మా కులదైవం ఆమె అనుకున్నారు కాబట్టి దీక్ష తీసుకుని వెళ్ళారు. ఈ పినరయ్ విజయన్, సో కాల్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు వీళ్ళంతా కూడా సనాతన ధర్మానికి సంబంధించి నియమాలు, ఆచార వ్యవహారాలు బాబు అంటే ఏదో సమానత్వం అంటూ మసీదుల్లోకి ఆడవారిని పంపించరు, కానీ ఇక్కడ ఆడవారు వెళ్ళొచ్చు. ఎటువంటి ఆడవారట? పిల్లలు వాళ్ళకి దాన్ని ఏమంటారు, ఋతుక్రమమా, పీరియడ్స్ డేట్స్ వస్తాయి కదా మంత్లీ, ఆ పీరియడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆ సైకిల్లో ఆ ఏజ్లో వాళ్ళని వద్దు అన్నది కదా మనం అనుకున్నది అంతకుముందు. ఏం కదా వెళ్ళొచ్చు అంటే ఇంకా పవిత్రమైన వీడియో వేస్తూ వేరే పదాలు వార్తల్లో కొంతమంది భక్తి అనేటువంటి ఒక పేరు చెప్పి పరమ వరస్ట్గా బిహేవ్ చేస్తూ దేవస్థానానికి వచ్చారు. చివరికి వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయిపోయిన వేరే విషయం. మామూలుగా పసిపిల్లలు పీరియడ్స్ ఆగినటువంటి వాళ్ళు ఉంటారు, 50 సంవత్సరాల తర్వాత వాళ్ళకి రావు అన్నట్టు, వాళ్ళు మాలధారణలో స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. అలా ఉన్నా కానీ మన సోకాళ్ళు కోర్టులు, జడ్జిలు, తీర్పులు, పాలకులు చేసిన పనికిమాలిన పనులు,
మన శని సిగ్నాపూర్ కానీ ఈ శబరిమల కానీ ఇంకా మరికొన్ని చోట్ల ఓన్లీ హిందూ దేవాలయాల విషయంలోనే వీళ్ళకి ఏమంటారు ఈక్వాలిటీ, సనాతన ధర్మం కాదు, ఇదే కోర్టు మీద అంతా సమానమైన హడావుడి చేస్తారు. వేరే దేశాల్లో కావచ్చు, వేరే మతస్థుల విషయంలో మన దగ్గర కావచ్చు, నోరెత్తరు వీళ్ళు కూడా. సెపరేట్ వీడియో తిన్నాం, బట్ ఇందులో చెప్తున్నా సింపుల్. దీపావళికి పిండరు స్వీట్లు కొనండి, క్రాకర్స్ కాల్చకండి అని చెప్పేసి అన్నారు. వీళ్ళు పెండింగ్ వస్తు బోల్డ్ అని ఉన్నాయి, తీర్పులు ఇవ్వండి, వాయిదాలు వేయకండి, అండ్ ఉచిత సలహాలు అసలు ఇవ్వకండి అని నాకు అనిపిస్తుంది. వీళ్ళ దగ్గరేమో వాయిదాల మీద వాయిదాలు ఇస్తూ పెండింగ్ కేసులు కోట్లలో ఉంటే సలహాలు ఇవ్వండి అయ్యా బాబు అని ఎవరు అడకమంది సలహాలు ఇస్తూ ఉంటారు. మొన్నగాని వెళ్ళి మీ దేవుడిని అడుగు, ఆయన ఆర్చర్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళని పంపిస్తాడు, విగ్రహం కొత్తగా పెట్టిస్తాడని చెప్పినట్టు. మరి వేరే మసల దగ్గర వీళ్ళకి నోరు రాదు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, పాలకుడు అన్నవాడు ఎవరైనా కానీ, ఆనాడు రాజులైనా, ఈరోజు మన ద్రౌపది ముర్ము గారైనా, రాష్ట్రపతి అయినా, వాళ్ళ దృష్టిలో దేవుడు, ఆ దేవుడిని ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా నియమనిష్టలతో ఉన్నప్పుడే రాజ్యం బాగుంటుంది, రాజ్య సుభిక్షం ఉంటుంది, ప్రజలు బాగుంటారు. మరలా చెబుతున్నా, మీరు ఏ మతస్థులైనా మీ మతానికి చెందినటువంటి వాటిని గౌరవించండి, ఫాలో అవ్వండి. అది మీకు నచ్చితే, నచ్చకపోతే సైలెంట్గా ఉండండి. అంతే తప్ప మీది కాని దానిలో ఏలు పెడతాలు, ఓవర్షన్ చేయడాలు, సమానత్వం ఇట్లాంటి చేయకండి. అంతమంగా ఈరోజు మహాతల్లి ద్రౌపది ముర్ము గారు ఇరుముడితో ఆ తల్లి నడుస్తూ ఆ 18 మెట్లు ఎక్కుతూ ఉంటే నాకైతే ఆహా ఎన్నాటికి అమ్మాయి ఇలా చూసారనిపించింది. ఆనాడు ఉపరాష్ట్రపతి వివి గిరి ఒకప్పుడు ఆయన వెళ్ళినట్టు గుర్తు ఇక్కడికి. ఇక ఆ తర్వాత ఎవరు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు ఇలా ఎవరు కూడా శబరిమలయానికి రాలా, దేశంలో అసలు ఎవరు రాలా. బట్ ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు వచ్చినారు. భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి ఉన్న ప్రజలంతా కూడా భిన్నత్వంలో ఏకత్వంగా ఎంత సంతోషంగా ఉంటారు. ఇక్కడ ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని కులాలు ఉన్నా, ఎన్ని ప్రాంతాలు ఉన్నా దేవుని విషయంలో అంత నియమనిష్టలతో ఎలా ఉంటారు అన్నది ఈరోజు ఈ మహాతల్లి మరలా నిరూపించారు. చాలా అంటే చాలా సంతోషం ఉందండి. ఎన్నిసార్లు చెప్పినా సరే ఇంకెక్క చెప్పాలనిపిస్తుంది నాకైతే. మా నాన్నగారు కూడా ఆయన కన్ను మూసేటప్పుడు కూడా అండి ఎమోషన్ వచ్చేస్తుంది. అయ్యప్ప అయ్యప్ప అంటూ ఆ స్వామిని తలుచుకుంటూ ఆయన కన్ను మూశారు. కార్డియాక్ అరెస్ట్. అంటే ఆ భక్తి అన్నది ఎలా ఉంటుందంటే, ఒక మనిషికి ఆయనే కాపాడతాడు అని, కానీ సమయం వచ్చినప్పుడు ఆయనే తీసుకెళ్తాడండి. అందుకే 10 నిమిషాలు కొంచెం ఇబ్బంది పడ్డాడు. చివరిసారి నాకు వీడియో కాల్ చేసి చూపించారు, అదొక కన్ను మూశారు. చెప్పి కదండి అయ్యప్ప అంటే ఒక ఎమోషన్. 21 సార్లు మానేస్తున్నారు మా నాన్నగారు ద్రౌపది ముర్ము గారు. చాలా సంతోషం ఉందండి. ఆనంద బాష్పాలు తల్లి అయితే.